ఐలాండ్. ఇంకా మూవీ అయితే నచ్చలేదు నాకు. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో విలన్ ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటాడు. అదేంటంటే భూమి మీద పెట్రోల్ అండ్ డీజిల్ అయిపోతుంది కాబట్టి కోర్ లేయర్ లో ఉన్న నోవల్ గ్యాస్ ని బయటకు తీసి డీజిల్ అండ్ పెట్రోల్ ప్లేస్ లో ఈ గ్యాస్ ని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే భూమి అంతా అంతరించిపోద్దని చెప్పి ఏలియన్ ఈ గ్రహం మీదకి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అలా ఏలియన్ ఎత్తకు వచ్చాక ఏం జరిగింది, శివకార్తికేయన్ ఈ గొడవలోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇంకా లాస్ట్ కి ఏలియన్ అనుకున్నట్టుగా ప్రాజెక్ట్ ని ఆపిందా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవగానే లాగ్ లేకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు ఒక 15 మినిట్స్. బట్ వన్స్ హీరో ఎంటర్ అయ్యాక మళ్ళీ స్టోరీ పట్టాలు ఎక్కడానికి ఇంటర్వ్యూల వరకు టైం పడుతుంది. ఇంకా ఇంటర్వ్యూల వరకు అలా నడిపేస్తూ ఉంటారు మూవీని సాంగ్స్ తో అండ్ కామెడీగా. కామెడీ అయితే ఓకే పర్లేదు అనే టైప్ లోనే ఉంటుంది. ఇంక ఇంటర్వ్యూల నుంచే మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. ఓన్లీ ఇప్పటికైనా మెయిన్ స్టోరీలోకి వెళ్ళాడు అనుకుంటే సేమ్ మళ్ళీ ఫస్ట్ హాఫ్ లోనే ఏదో అలా వెళ్తూ ఉంటుంది అంతే. మూవీ ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది. కామెడీ వల్ల కొద్దిసేపు అయినా నవ్వుకున్నా. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా డీటెయిల్ రివ్యూ అయితే మన సినిమాప్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.